పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నీ విషయంలో ఏది నిజమనుకోవాలి? నీ జీవితాన్ని నిలబెట్టకపోతే నీ బాధ్యత తీసుకున్నందుకు అర్థమే ఉండదమ్మా. పైగా నా కొడుకును కాపాడావు. నీకెంతో రుణపడిపోయి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వవా? మీకు కొడుకైతే నాకు భర్త మావయ్య గారు. నేనేం చేసినా నా భర్త కోసం, నా పసుపు కుంకాలు కాపాడుకోవడం కోసమే చేస్తున్నాను. చెప్పమ్మా, నీ మనసులో ఎవరైనా ఉంటే నేను మిమ్మల్ని కలుపుతాను. ఏమని చెప్పను? నేను మీ కోడల్నే, కానీ మీ ఇంటి దీపం వెలిగించే అదృష్టానికి నోచుకోని దాన్నని చెప్పనా? గుండెల నిండా బాధ ఉన్నా గొంతు దాటి బయటికి చెప్పుకోలేని దురదృష్టవంతురాలని చెప్పనా? అసలు ఇంత పెద్ద సమస్యని కూడా సమస్య అని చెప్పలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్నానని చెప్పనా? ఎన్నో ఉన్నా ఏమీ చెప్పుకోలేని పరిస్థితి మావయ్య నాది. ఏమీ చెప్పలేను, క్షమించండి. నీ కన్నీళ్లను చూస్తుంటేనే అర్థమవుతుందమ్మా. పైకి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో అని. నిన్నింకా అడిగి బాధ పెట్టనమ్మా. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. నీ బాధను తీర్చడానికి నేనున్నానన్న సంగతి మర్చిపోకు. ఆ బాధ్యత కూడా నాదేనని మర్చిపోకు. తను జానకిరామన్ గారి పెంపకం. ఇప్పుడు నా నమ్మకం. నీ బాధను తీర్చడానికి నేనున్నానన్న సంగతి మర్చిపోకు. ఆ బాధ్యత కూడా నాదేనని మర్చిపోకు. ఇప్పుడు నా బిడ్డ జీవితం బావగారి చేతుల్లోనే ఉంది. మంచి సంబంధం కుదిరి ఒక అయ్యి చేతిలో పెడితే అదే చాలు. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.